హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక 30 పుంజుల వరకు పెట్టడం జరిగింది. అయితే ఒకసారి ఈ పుంజులన్నీ కూడా మీరు చూడండి. ఆల్రెడీ ఇందులో కొన్ని పుంజుల వరకు మనం పెట్టినవే. అయితే ఆ రోజు తీసుకొచ్చిన రోజు వాటి తప్పిన వీడియోలు పెట్టి మనం పెట్టడం జరిగింది. అలాగే వీటికి ఒక రోజు అలా రెస్ట్ దొరికిన తర్వాత మళ్ళీ మనం వీటి తప్పిన వీడియోలు తీయడం జరిగిందండి. ఎందుకంటే ఇంకా మనం సంక్రాంతికి మ్యాక్సిమం ఇంక ఇది లాస్ట్ బ్యాచ్ చేయండి. ఇంకా మనం ఏంటంటే ఇంకా సంక్రాంతి అయిపోయిన తర్వాత పెడతామో మధ్యలో ఇంకో బ్యాచ్ పెడతాం అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. దాని గురించి మనం ఇంకా ఆఫ్ చేసామండి. ఇంకా అందుకని ఇంక ఇదే లాస్ట్ బ్యాచ్ మ్యాక్సిమము. వస్తే ఇంకొక బ్యాచ్ రావచ్చు, లేకపోతే లేదండి. అయితే వీటి వరకు మనం తప్పిన వీడియోలు పెట్టి పెట్టడం జరిగింది. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎవరికైనా కావాలంటే ఓకే చేసుకోండి. లేదు మీకు ఇందులో తప్పిన వీడియో నచ్చకపోతే చూసి వదిలేవచ్చు. ఎందుకు అంటే మనం లాస్ట్ బ్యాచ్ కానీ పెట్టకపోకుండా ఉండడానికి ఆలోచించడం. ఇంకా మనం ఎవరికైనా ఇచ్చినా అవి తయారీలు పెట్టుకోవడానికి దేనికి టైం సరిపోదు. తర్వాత ఇటు అటు ట్రావెలింగ్స్, తర్వాత కొద్దిగా ట్రావెల్స్ కూడా సంక్రాంతి సమయంలో కొద్దిగా తిరుగుతాయి కానీ టైమింగ్లు మారుతాయి. వీటన్నింటిని ఉద్దేశించి మనం ప్రజెంట్ ఈ స్టాక్తో ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా ఏదైనా కావాలంటే తీసుకోండి. ఒకవేళ నచ్చకపోతే చూసి వదిలేసేయండి. అది ఎందుకు అలా చెప్తామంటే మనం కోడ్ మేము పెట్టిన తప్పని మీకు నచ్చితేనే మీరు బుక్ చేసుకోండి, లేకపోతే చూసి వదిలేసేయండి. అలాగే నెక్స్ట్ ఇది మన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం లేదండి. ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. కోడ్ అయిపోతే రిప్లై రాదు, కానీ కోడ్ ఉంటే మాత్రం రిప్లై వస్తుంది ఖచ్చితంగా. కోడ్ అయిపోయిందంటే మళ్ళీ కోడ్ వచ్చిన తర్వాత ఉంటుందండి రిప్లై మీకు తప్పకుండా. అదండి విషయం. అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలచూరు గ్రామం అండి మన అడ్రస్. అలాగే ఇవి టోటల్గా వచ్చేసరికి మొత్తం 28 కోళ్ళు. మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్ళినా 2-3 రోజులు కొద్ది మీరు వాటికి రెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఇది మ్యాక్సిమం ఏంటంటేనండి, ఇవి మీరు తయారులో పెట్టుకోవడానికి టైం లేదు కాబట్టి వీటి తప్పిన వీడియోలు చూసుకొని అవి ఎంత వేసుకోవచ్చు అనేది మీరే చూసి డిసైడ్ చేసుకుని వేసుకోవాలి. మనం నెక్స్ట్ బ్యాచ్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పండగ దగ్గరికి రావడం వల్ల మేము ఊహించిన దానికన్నా హెవీ రేట్ ఉంది బయట. ఇంకా ఆ రేట్ల మీద పెడితే జనం ఇబ్బంది పడతారని మనం పెట్టట్లేదు. ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ని మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఏమైనా మనకి అందుబాటు ధరల్లో ఉంటే ఇంకో బ్యాచ్ పెడతామండి, లేకపోతే లేదు ఇంకా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.